హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ రాసే అభ్యర్థుల కోసం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ అండ్ ఒకప్పుడు రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 7 లెసన్స్ సంబంధించి కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 8th లెసన్ ఏ షార్ట్ మాన్సూన్ డైరీ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే 3rd, 4th, 5th, 6th, 7th క్లాస్ సంబంధించినటువంటి 8th క్లాస్ సంబంధించినటువంటి అన్ని లెసన్స్ యొక్క ప్లేలిస్టులు నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్లాస్కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్లో ఆ క్లాస్ సంబంధించిన వీడియోలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఓకేనా? తప్పనిసరిగా వాచ్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టులు చెక్ చేయండి. లేదంటే మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ కూడా అంటే ఏపీ స్టేట్ 3rd క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అని టైప్ చేసి @మూర్తి సార్ అని స్పేస్ లేకుండా @కి మూర్తి సార్కి స్పేస్ లేకుండా టైప్ చేయండి, MURTHYSIR అని. అప్పుడు ఆ 3rd క్లాస్ వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. అలాగే 4th, 5th, 6th, 7th, 8th కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 8th లెసన్ ఏ షార్ట్ మాన్సూన్ డైరీలో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కంబైన్డ్గా ఏ సందర్భంలో వస్తుందని మనకి ఇవ్వడము జరిగింది. అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కలిపి వచ్చిన సందర్భాలు ఏంటని చెప్పడం జరిగింది. వెన్నతో ఎక్కువగా వస్తాయి, వైల్తో కూడా వస్తాయి. వైల్తో వచ్చినప్పుడు మాత్రం 2 సెంటెన్స్లో కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. కానీ వెన్నతో ఒక సెంటెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే మరో సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వచ్చే సందర్భాలు చెప్పడం జరిగింది. నా ఛానల్లో వీడియో అందుబాటులో ఉంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని టైప్ చేసి @మూర్తి సార్ అని టైప్ చేస్తే ఆ వీడియో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ సందర్భంలో ఇచ్చారంటే 2 యాక్షన్స్ గతంలో జరిగిపోయినవే. కాబట్టి ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక యాక్షన్ జరుగుతుంది, ఇంటరప్టెడ్ యాక్షన్. జరుగుతూ ఉన్న యాక్షన్ అనేది గతంలో జరుగుతూ ఉన్న యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్లోని, మధ్యలో వచ్చే యాక్షన్ అని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అది కంప్లీట్ అయిపోద్ది. ఇది జరుగుతూ ఉంటుంది, 2 గతంలోనే. ఓకేనా? చెప్దాం. ఇక్కడ సింపుల్ పాస్ట్ అని సంబంధించి మనకి స్ట్రక్చర్ ఏంటి మనకు తెలిసిందే. ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. వెర్బ్ అనేది వెర్బ్ 2 ఫామ్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ 2 ఉంటుంది, తర్వాత అదర్ వర్డ్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వెర్బ్ 2. మనం నేర్చుకున్నట్టు వెర్బ్ ఫామ్స్లో వెర్బ్ 2 అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క వెర్బ్ ఫామ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏముంటుందంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ తర్వాత వాజ్ కానీ వర్ కానీ ప్లస్ వెర్బ్ 1కి ING. దీనినే V4 అనొచ్చు, V4. సో ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ వాజ్ కానీ వర్ కానీ ఉండి V1 ING లేదా V4. వాజ్ కానీ వర్ కానీ ఉండి ప్లస్ V4 ఉంటుంది. అయితే వాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్. సో వాజ్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్, వాజ్ గోయింగ్, వర్ గోయింగ్, వాజ్ ఈటింగ్, వర్ ఈటింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. నేను చెప్పాను ఆల్రెడీ, నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. గతంలో ఒక పని జరుగుతూ ఉన్న సమయంలో అంటే ఆన్ గోయింగ్ యాక్షను, అది లాంగ్ యాక్షను. గతము గురించే మాట్లాడండి ఇక్కడ. గతంలోనే, ఇప్పుడు కాదు. గతంలో ఒక పని జరుగుతూ ఉన్న సమయంలో మధ్యలో ఒక యాక్షన్ జరుగుతుంది, ఇంటరప్టెడ్ యాక్షన్. ఈ మధ్యలో జరిగే యాక్షన్ను షార్ట్ యాక్షన్, అది అయిపోద్ది అనమాట. అది V2లో రాయాలి, సింపుల్ పాస్ట్. ఈ ఆన్ గోయింగ్ యాక్షన్ ఉంటుంది, లాంగ్ యాక్షన్. ఇది మాత్రము పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. అంటే వాజ్ కానీ వర్ కానీ ప్లస్ V1కి ING. ఓకేనా? ఈ స్ట్రక్చర్లో దీన్ని రాయాలి. గతంలో ఒక పని జరుగుతూ ఉన్న సమయంలో ఒక పని మధ్యలో జరుగుతుంది, ఇంటరప్టెడ్ యాక్షన్. ఆ ఇంటరప్టెడ్ యాక్షన్ అనేది V2. జరుగుతూ ఉన్న యాక్షన్ లాంగ్ యాక్షన్, అది మాత్రం పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి, వజ్ కానీ వర్ కానీ వెర్బ్ 1కి ING. ఉదాహరణకి వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్, నేను రూమ్లోకి ఎంటర్ అయ్యే సమయానికి, ఇది V2. మై మదర్ వాజ్ కుకింగ్ ద ఫుడ్, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ వంట వండుతూ ఉన్నారు. ఆ సమయంలో నేను రూమ్లోకి ఎంటర్ అయిన అర్థం. నేను రూమ్లోకి ఎంటర్ అయ్యే సమయానికి మా అమ్మగారు వంట చేస్తున్నారు. నేను ఇంట్లోకి వెళ్ళే సమయానికి మా చెల్లి పాట పాడుతూ ఉంది. అంటే ఆల్రెడీ ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పటికీ పాస్ట్ కంటిన్యూస్లో అప్పుడు మధ్యలో నేను వెళ్ళానని అర్థం. ఓకేనా? సో జరుగుతూ ఉన్న యాక్షన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి, వజ్ కానీ వర్ కానీ ఇంగ్ ఫామ్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. అప్పుడు మధ్యలో మనం వెళ్ళాం కాబట్టి అది షార్ట్ యాక్షన్ V2 రాయాలి. సో వెన్నతో ఉన్న పార్ట్ని వెర్బ్ 2లో చెప్పాలి,
రిమైనింగ్ పార్ట్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. అంటే రెండో యాక్షన్ కంటిన్యూస్లో ఉంది అనే సందర్భం వచ్చినప్పుడు, ఓకేనా, రెండో యాక్షన్ కంటిన్యూస్ జరుగుతుందనే సందర్భం వచ్చినప్పుడు, ఓకేనండి. టెక్స్ట్ బుక్లో ఏమొచ్చో చూద్దాం. బిజు వాండర్డ్ ఇన్ టు ద గార్డెన్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రము తోటలోని అలా తిరిగాడనమాట బిజు. ద ట్రీస్ వర్ రింగింగ్ విత్ బర్డ్ సాంగ్, ద బర్డ్స్ వర్ చిర్పింగ్ ఇన్ ద ట్రీస్. అంటే పక్షులు కిలకిలకిల ఆడుతున్నాయి. ఆ పక్షుల యొక్క సౌండ్కి, ఆ పక్షులకి ఈ చెట్లు మారు మోగిపోయి, పక్షులు ఏంటంటే అక్కడ సౌండ్ చేస్తూ పాటలు పాడుతూ బాగా అంగం చేస్తాయి. ఆ సౌండ్కి ట్రీస్ వర్ రింగింగ్ విత్ బర్డ్ సాంగ్, ఆ బర్డ్ యొక్క సాంగ్కి ఇక్కడ చెట్లు మారు మోగిపోతున్నాయి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే పక్షులు బాగా కిలకిలని పాటలు పాడుతున్న సమయంలోని ఆ పాటలకి చెట్లన్నీ మారు మోగుతున్న సమయంలో బిజు అనేవాడు ఆ తోటలో సంచరించాడు, తిరిగాడు ఆ రోజు సాయంత్రం అని అర్థం, ఓకేనా. కాబట్టి ఇవి జరుగుతూ ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఈ పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఇవి లాంగ్ యాక్షన్స్, ఇది మాత్రం షార్ట్ యాక్షన్లో రాయాల. ఆ సమయంలో వీడు వెళ్ళాడు, తిరిగాడు అని అర్థం. ఇది V2, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉన్న చూడగడ. ఎందుకంటే ఇక్కడ ట్రీస్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ ప్లస్ వెర్బోన్కి ఐఎన్జీ, బర్డ్స్ ప్లూరల్ కాబట్టి వర్ ప్లస్ వెర్బోన్కి ఐఎన్జీ, ఓకేనా. చిర్పింగ్. ఇప్పుడు కొన్ని చూద్దాం. వి డాష్ గెట్ అవుట్ ఆఫ్ ది స్కూల్ బస్. వాడు ఇలాగ ఎవరో డాష్ అవ్వలే కానీ ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చాడు, దాన్ని మార్చమన్నాడు. వి గెట్ అవుట్ డాష్ ఆఫ్ ద స్కూల్ బస్, ద బెల్ రింగ్ అండ్ ఎవ్రీ వన్ డాష్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే మేము బస్సు నుండి బయటికి బస్సు దిగాము. ద బెల్ రింగ్ అండ్ ఎవ్రీ వన్ అన్నాడు. ద బెల్ వాజ్ రింగింగ్. దిగాము, ఇది జరిగిపోయిన యాక్షన్ అంటే ఈ బెల్ రింగ్ అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరు క్లాసులోకి ఫాస్ట్ వెళ్ళిపోతున్న సమయంలో మేము బస్సు దిగాము అని మీనింగ్ అనమాట. ఎగ్జామ్లో మీకు ఇలాగ అడగడు, వెన్ పెట్టిస్తాడు, వెన్, ఒక లేదు వైల్ పెట్టిస్తాడు, కానీ ఇలాగ అడగడు. కానీ ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏంటంటే ఒక పని జరుగుతున్న సమయంలో ఇంకో పని జరిగింది అని చెప్పడానికి ఇచ్చాడు. ఒకటి పాస్ట్ కంటిన్యూస్, ఇంకోటి సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో జరిగితే మిగతావన్నీ పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చాడు అంతే. We got out of the school bus. The bell singular కాబట్టి was ringing. And everyone అంటే సింగులర్ కదా కాబట్టి was rushing into the class. అంటే బెల్ మోగుతున్న సమయంలో మరియు ప్రతి ఒక్కరు క్లాసులోకి పరిగెట్టి ఫాస్ట్ వెళ్తున్న సమయంలో మేము బస్సు దిగాము అని మీనింగ్ అనమాట. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో జరిగింది. ఇది షార్ట్ యాక్షన్, ఇంటర్ప్రెట్ యాక్షన్, ఇవన్నీ లాంగ్ యాక్షన్స్, ఓకేనా. నెక్స్ట్, ద ట్రాఫిక్ డాష్ స్టాప్, సమ్ పీపుల్ డాష్ సిట్ ఆన్ ద రోడ్ అండ్ దే డాష్ స్లోగన్స్. ట్రాఫిక్ ఆగిపోయింది, స్టాప్డ్. ఇప్పుడు సమ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద రోడ్, కొందరు రోడ్డుపై కూర్చుంటున్నారు. పీపుల్ వర్, ఇదంతా పాస్ట్ గురించి చెప్తున్నాడు కాబట్టి పీపుల్ వర్ సిట్టింగ్, ఓకేనా. ఎందుకంటే పీపుల్ ప్లూరల్ కాబట్టి వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఆన్ ద రోడ్ అండ్ దే వర్ షౌటింగ్ స్లోగన్స్. అంటే వాళ్ళు స్లోగన్స్ అరుస్తూ ఉన్న సమయంలోని కొందరు రోడ్డు మీద కూర్చుంటున్న సమయంలో ట్రాఫిక్ ఆగిపోయింది. అంటే ఈ రెండు యాక్షన్స్ జరుగుతున్న సమయంలో ఈ యాక్షన్ జరిగింది. ఇవి లాంగ్ యాక్షన్స్, మధ్యలో జరిగింది. ఇవి జరుగుతున్న సమయంలోనే ట్రాఫిక్ ఆగిపోయింది. ఇది సింపుల్ పాస్ట్, ఇవి పాస్ట్ కంటిన్యూటీలోనే చెప్పాలి, ఓకేనండి. కాన్సెప్ట్ అర్థమైందా? కానీ ఎగ్జామ్లో ఇలా అడగడు. పాస్ట్ ఇండికేషన్ ఉండాలి. వెన్తో ఇస్తాడు. వెన్తో ఇచ్చిన పార్ట్లో వెర్బ్ 2 ఉంటుంది. రిమైనింగ్ పార్ట్లో కంటిన్యూస్ టెన్స్లో రాయాల్సి వస్తే కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాల్సి వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. ఎందుకంటే ఒక్కోసారి పని నేను వెళ్ళేటప్పటికి వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళే సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది. అలాంటి సందర్భంలో రీచ్ అయిన సందర్భంలోని ఆ విధంగా కంప్లీటెడ్ అనే వెర్బ్ వచ్చినప్పుడు కొన్ని వెర్బులకి మనము అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ పెడతాం. అలాగే కొన్నింటికి కంటిన్యూస్ మీనింగ్ వస్తుంది. నేను ఇంట్లోకి వెళ్ళే సమయానికి మా అమ్మ వంట వండుతుంది, మా చెల్లి పాట పాడుతుంది. వెన్ ఐ ఎంటర్డ్ మై హౌస్ మై సిస్టర్ వాజ్ సింగింగ్. వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ మై మదర్ వాజ్ కుకింగ్. అండ్ వెన్ ఐ ఎంటర్డ్ ద హౌస్ మై సన్ వాజ్ వాచింగ్ టీవీ. అంటే నేను ఇంట్లోకి వెళ్ళే సమయానికి వాచ్ చేస్తూ ఉన్నాడు. పని జరుగుతున్న సమయంలో నేను వెళ్ళాను అని అర్థం. సో వెన్నతో ఇచ్చినప్పుడు వెర్బ్ 2 ఉంటుంది. రిమైనింగ్ పార్ట్లో
పాస్ట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, నా ఛానల్లో అవన్నీ కూడా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలా ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అన్ని నా ఛానల్లో ఉన్నా చూసుకోండి ఒకసారి. ఓకేనండి, మరికొన్ని టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఏంటంటే ఐ డాష్ వేర్ మై రైన్ కోట్, ఇట్ డాష్ రైన్ అండ్ పీపుల్ గెట్ వెట్. ఇక్కడైతే టెక్స్ట్ బుక్లు ఇచ్చినట్టు మాత్రం ఎగ్జామ్లో బిట్ రాదు. చివరిని చెప్తాను బిట్ ఎలాగ వస్తుంది అనేది. ఓకేనా, ముందు టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఆన్సర్ చూడండి. ఇక్కడంటే నేను నా రైన్ కోట్ ధరించాను, ఇట్ డాష్ రైన్ అండ్ పీపుల్ గెట్ వెట్ అంటే వర్షం పడుతూ ఉంది, మిగతా ప్రజలందరూ తడిసిపోతున్నారు, అందరూ తడిసిపోతున్నారు, ఆ సమయంలో నేను రైన్ కోట్ ధరించాను అని అర్థం. ఓకేనా, ఈ రెండు యాక్షన్ జరుగుతున్నప్పుడు అది జరిగిందని అర్థం, మధ్యలో ఇంటరప్టెడ్ యాక్షన్. కాబట్టి ఇక్కడ వీటులు రాయండి. ఐ ఓర్ మై రైన్ కోట్, వేర్కి వెర్బుటేటివ్ ఓర్, వేర్ ఓర్ ఓర్న్. ఇట్ డాష్ రైనింగ్, ఇక్కడ వాజ్ రైనింగ్, ఇట్ సింగులర్ కాబట్టి ఇంగ్ ఫామ్. అండ్ పీపుల్ వర్ గెటింగ్, పీపుల్ అండ్ ప్లూరల్, వర్ తర్వాత గెట్కి యంగ్ ఫామ్ గెటింగ్, పీపుల్ ఆర్ గెటింగ్ వెట్. నెక్స్ట్ చూడండి, సీ డాష్ సీ ఏ ఫిల్మ్, ఆమె సినిమా చూసింది అన్నమాట. సినిమా చూసింది. సీ డాష్ ఇట్ టు హెర్ ఫ్రెండ్స్, ఆమె వాళ్ళ ఫ్రెండ్స్కి నెరేట్ చేసింది, నెరేటెడ్. సింపుల్ పాస్ట్లో చెప్పాలి. హూ లిజన్ కేర్ఫుల్, ఎవరైతే కేర్ఫుల్గా వింటూ ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ మాత్రం పని జరుగుతుంది కాదు, ఇక్కడ మీనింగ్ బట్టి మారుతుంది. ఎవరైతే కేర్ఫుల్గా వింటున్నారో ఆ ఫ్రెండ్స్కి ఆమె ఆ సినిమాను నెరేట్ చేసింది. ఓకేనా, ఇక్కడ మాత్రం ఇన్ఫామ్ రావాలి. హూ వాజ్ లిజనింగ్. ఓకేనా, ఆమె సినిమా చూసింది. షీ నెరేటెడ్ ఇట్, అది దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి నెరేట్ చేసింది. ఏ ఫ్రెండ్స్కి? ఎవరైతే కేర్ఫుల్గా వింటున్నారో ఆమె చెప్పింది వాళ్ళకి నెరేట్ చేసిందని అర్థం. సో ఇక్కడ ఆ సందర్భం రాదు, కానీ ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్. ఓకేనా, we dash go to the exhibition, some people dash buy clothes while others dash play games. ఇక్కడ ఏం లేదు, ఎగ్జిబిషన్కి ఎవరు వెళ్ళారు, సో వీ2 రాయాలి అక్కడ. ఓకే, రెండో రూపం పెట్టి వెంట్, వీ వెంట్ టు ద ఎగ్జిబిషన్, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఏ సమయంలోనా? సమ్ పీపుల్ వర్ బయింగ్ క్లోత్స్, అంటే అక్కడ కొందరేమో బట్టలు కొనుక్కుంటున్నారు, అలాగే కొందరేమో గేమ్స్ ఆడుతున్నారు. వైల్ అదర్స్ వర్ ప్లేయింగ్, వైల్ తర్వాత ఎప్పుడు కూడా మనం తప్పనిసరిగా పాస్ట్ కండిషన్లు రావాలి. అదర్స్ అంటే ప్లూరల్ కాబట్టి వర్ రాసి, ప్లేకి ఏమవుద్ది ప్లేయింగ్. వైల్ అదర్స్ వర్ ప్లేయింగ్ గేమ్స్, సమ్ పీపుల్ వర్ ప్లూరల్ బయింగ్. కొందరేమో క్లోత్స్ కొనుక్కుంటున్నారు, మరికొందరేమో ఆ సమయంలో గేమ్స్ ఆడుతున్నారు. ఆ సమయంలోనే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఓకేనా, ఎగ్జిబిషన్కి వెళ్ళాము అర్థం. సో ఇది పాస్ట్ టెన్స్, ఇవి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ద క్లాస్ డాష్ ఇస్ క్వైట్, సమ్ చిల్డ్రన్ డాష్ రీడ్ బుక్స్ అండ్ ద రెస్ట్ డాష్ డ్రాన్ ఉంది. అంటే కొంతమంది పిల్లలేమో బుక్స్ చదువుతున్నారు, రీడ్ ద బుక్స్ని, రీడ్ ద బుక్స్ ద. అలాగే మిగతా వాళ్ళందరూ బొమ్మలు గీస్తున్నారు. ఆ సమయంలో క్లాస్ అంతా ఉంది, సైలెంట్గా ఉంది. ఓకేనా, నిశ్శబ్దంగా ఉంది. సో ఇది షార్ట్ యాక్షన్. ఇవి ఈ రెండు యాక్షన్ జరుగుతున్న సమయంలో ఇది షార్ట్ యాక్షన్, ఇంటర్ప్రెట్ యాక్షన్, కాబట్టి ఇది పాస్ట్లో రాయాలా. ఈజ్కి వెర్బ్ ఏమవుద్ది వజ్ కానీ వర్ కానీ. మరి క్లాస్ సింగులర్ కాబట్టి ఏం రాస్తాము? వజ్ రాస్తాం. ఏం రాస్తాం? వజ్ రాస్తాం. ఓకేనా, ఈజే మెయిన్ వెర్బ్ కింద ఇచ్చాడు బ్రాకెట్లో, దానికి ఎర్బ్ ఫామ్ రాయాలి కాబట్టి వజ్ రాయాలి, ఎందుకంటే క్లాస్ సింగులర్ కాబట్టి. ద క్లాస్ వాజ్ క్వైట్. సమ్ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వర్ రీడింగ్ ద బుక్స్ అండ్ ద రెస్ట్, మిగతా వారందరూ ఏం చేస్తున్నారు? బొమ్మలు వేస్తున్నారు. సో ఇది ప్లూరల్లో రాయాలా, వర్ డ్రాయింగ్. ద రెస్ట్ అంటే మిగతా వారందరని అర్థం. సో కొంతమంది ఏమో బుక్స్ చదువుతున్నారు, మిగతా వారందరేమో బొమ్మలు గీస్తున్నారు. ఆ సమయంలో క్లాస్ అని నిశ్శబ్దంగా ఉంది. ఓకేనా, ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్. యాక్చువల్గా ఎగ్జామ్లో ఇలా అడగడు. ఎలా అడుగుతాడంటే వెన్తో కానీ వైల్తో కానీ ఇస్తారు. ఇవే క్వశ్చన్స్ని. ఎగ్జాంపుల్, వెన్ వీ వెంట్ టు ద ఎగ్జిబిషన్, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళే సమయంకి సమ్ పీపుల్ డాష్ క్లోత్స్, కొంతమంది పీపుల్స్ బట్టలు కొంటున్నారు, కొందరు గేమ్స్ ఆడుతున్నారు, కొందరు తింటున్నారు అని. సో ఇక్కడ వెన్తో ఉన్న పార్ట్లేమో మనకి వెర్బ్ టు ఉంటుంది, వెర్బ్ టు ఉంటుంది సింపుల్ పాస్ట్. మిగతా దాంట్లోనేమో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఇక్కడ
ఓకేనా. ఆన్సర్ చూడండి, బాట్ అంటారా, నో. విల్ బై, నో. వర్ బయింగ్, మీకు సమ్ పీపుల్ ప్లూరల్ కాబట్టి వర్ రాసి ఇంగ్ ఫామ్ రాయాలి. ఈ విధంగా మనకి వెన్తో అడిగితే. ఓకేనా. నెక్స్ట్, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. సార్ వెన్తో ఉన్న పార్ట్లో రీచ్డ్ వెర్బ్ టు ఉంది కదా, మరి ఇది ఇంగ్ ఫామ్ రాయాలంటే కుదరదు. ఇక్కడ సందర్భం ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ సందర్భం. నేను స్టేషన్కి వెళ్ళే సమయానికి, అంటే గతంలో 2 పనులు జరిగి అందులో ఒక పని జరిగే సమయానికి ఇంకో పని పూర్తి అయిపోద్ది, అర్థమైందా. అలాంటి సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలా. ఎక్కువగా బ్రాకెట్లో లీవ్ కానీ, రీచ్ కానీ, స్టార్ట్ కానీ, కంప్లీట్ కానీ, అరైవ్ కానీ అలాంటి వెర్బులు ఇచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో అడుగుతాడు క్వశ్చన్. మిగతా సందర్భాలలో ఈటింగ్ అంటే వాజ్ ఈటింగ్, వాజ్ సింగింగ్, వర్ సింగింగ్ అని ఆ సందర్భాల్లో వచ్చినప్పుడు మాత్రము పాస్ట్ కంటిన్యూస్లో అడుగుతాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీనింగ్ బట్ మీరు పోల్చాలి ఈజీగా. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్, పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. లీవ్ అని అనిపించినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్, ఆల్రెడీ వెళ్ళిపోయింది అని అర్థం. యాడ్ లెఫ్ట్ అండ్ రాయాలి అక్కడ. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి when I entered my house my sister was singing, పాట పాడుతూ ఉన్న అక్కడ సింగ్ అని అనిపించినప్పుడు పాస్ట్ కంటిన్యూస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. అలాగే కుక్కి మై మదర్ వాజ్ కుకింగ్. అలాగే వాచింగ్ టీవీ, మా బ్రదర్ వాజ్ వాచింగ్ టీవీ. వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ మై బ్రదర్ వాజ్ వాచింగ్ టీవీ. ఆ విధంగా వాచ్ అని కానీ, రీచ్ అని కానీ, కంప్లీట్ అని కానీ, ఫినిష్ అని కానీ ఈ వెర్బులు ఇచ్చినప్పుడు, వెనతో ఇచ్చినప్పుడు వెనతో ఉన్న పార్ట్ ఏమో వీటిలో ఉండి రిమైనింగ్ పార్ట్ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ మిగతా కొన్ని సందర్భాల్లో మాత్రం పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, వైల్తో ఐ మెట్ అన్ యాక్సిడెంట్ వైల్ ఐ డాష్ గో టు ద స్కూల్. ఇక్కడ చూడండి, మెట్, ఎంఈటి మెట్, V2 మీట్ మెట్ మెట్, నా యాక్సిడెంట్ గురయ్యాను. ఎప్పుడు వైలుతో ఉన్న పార్ట్లు ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. వైల్తో ఉన్న పార్ట్లు ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఐ సింగులర్ కాబట్టి వాజ్ రాయాలి. దీనికి ఇంగ్ ఫామ్ ఏమవుద్ది, గోయింగ్. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్, వాజ్ గోయింగ్ అనేది ఆన్సర్ అవుద్ది. ఐ మెట్ అన్ యాక్సిడెంట్ వైల్ ఐ వాజ్ గోయింగ్ టు ద స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో వైల్ తర్వాత ఉన్న పార్ట్లో పాస్ట్ కంటిన్యూస్ మనకు వస్తుంది, ముందు పార్ట్లో వెర్బ్ టు వస్తుంది. ఈ విధంగా ఇచ్చిన కాన్సెప్ట్ మీద వెన్తో కానీ వైల్తో కానీ బిట్స్ వస్తాయి. ఓకేనా.